సీమాంధ్ర వాళ్ళు వాళ్ళకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకరోజు సన్యాసులు లఫంగిలు అంటాడు, ఒకరోజు దొంగలు దోచుకునేవాళ్ళు అంటాడు. నానా ఘోరమైన భాష. 5 కోట్ల మంది ఆంధ్రులు ఎలక్ట్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని చూడకుండా మాట్లాడతాడు. దొంగలు అంటాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. ఇన్ని జరుగుతున్నాయి. ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటారు. ఈ ఒక్క సంవత్సరంలో ఈ విభజన చట్టం మీద ఉన్నత విద్యా సంస్థల్లో 10 ఏళ్ళు అండర్ అడ్మిషన్స్ జరగాలి న్యాయంగా. ఇక్కడ ఏం పెట్టాడు, ఫాస్ట్ అని పెట్టి 1956 కంటే ముందు నుంచి తెలంగాణలో ఉన్నవారికి మాత్రమే ఆర్థిక సహాయం అందాల. దాంట్లో కోర్టులు చివాట్లు వేసినాయి. ఈ రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగుతుందా అని చెప్పేసి న్యాయమూర్తులు మాట్లాడారు. లేక మరో యంత్రాంగం ఉందా? 1956 1కి ముందు ఇక్కడ స్థిరపడిన కుటుంబాల వారికే ఈ పథకాన్ని అమలు చేస్తామంటే ఎట్లా? ఏ నిర్ణయమైనా విధాన నిర్ణయమైనా రాజ్యాంగానికి లోబడి ఉంటుంది అని హైకోర్టు న్యాయమూర్తులు కామెంట్ చేసిన విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ లిటిగేషన్, దానివల్ల దాదాపు 50,000 మంది విద్యార్థులు ఎంసెట్ విషయంలో ఇక్కడున్న ఉన్నత విద్యాశాఖ మంత్రి పెట్టిన లిటిగేషన్ వల్ల 50,000 మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినారు. 2 రాష్ట్రాలకి రాబడిపోయింది. ఇక్కడ తాత్కాలికంగా పర్మిట్ విధిస్తూ ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని హైకోర్టు ఆపేసింది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రవాణా వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ అని చెప్పేసి ఒక జీవో నెంబర్ 43 రిలీజ్ చేసింది. దాన్ని కూడా 2 రాష్ట్రాలు మళ్ళీ వేరే యాక్ట్ని కట్టుబడి ఉండాలి జీవో నెంబర్ 43 అని చెప్పేసి ధర్మాసనం మళ్ళీ తీర్పు చెప్పింది. 5వ ఇష్యూ ఏంటంటే తెలంగాణలో నంబర్ ప్లేట్లు 24 గంటల్లో మార్చేయాలని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఏపీ అనేది కనపడకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. దాంట్లో జూన్ 17వ తేదీన ఇచ్చిన మార్గదర్శకాలు జీవో నెంబర్ 3ని హైకోర్టు తప్పుపట్టింది. దాన్ని సస్పెండ్ చేసింది. నదీ జలాల అంశాన్ని కూడా వివాదం చేశారు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గవర్నర్ గారి దగ్గరికి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీశైలం నుంచి నీళ్లు విద్యుత్ ఉత్పాదన ఏకపక్షంగా చేస్తుంటే దాన్ని ఎట్లే ఆంధ్ర రాయలసీమ కరువు ప్రాంతాలకు ఇబ్బందికరమైన పరిస్థితి చేశారు. ఆంధ్రప్రదేశ్లో కార్మిక శాఖ కార్యాలయ నిర్మాణ సంక్షేమ సంఘం అదనపు కమిషనర్ మురళీ సాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావుల మీద అక్రమ కేసు పెట్టారు. అట్లే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఏపీ ఫుడ్స్ సంస్థలను కూడా ఏకపక్షంగా స్వాధీనం చేసుకున్నారు. టూరిజం శాఖ కార్యాలయంలోకి ఆంధ్ర వాళ్ళని అనుమతించకపోతే ఉన్నతాధికారులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. సెక్రటేరియట్లో ముళ్ళకంచె వేసి ఉద్యోగుల మధ్య అగాధం తెచ్చారు. మిమ్మల్ని ఎన్నిసార్లు కోర్టులు తప్పుపట్టినలో వాహనదారులను ఎందుకు వేధిస్తున్నారు? అడ్మిషన్ గడువు పెంపుకు టీసెట్ గారికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ 31 వరకు డెడ్ లైన్. దేశ సమగ్రతకే ఇది ముప్పు. ఫాస్ట్ ఫై టీ సర్కారుకు హైకోర్టు ముట్టికాయలు. ప్రభుత్వాలు ఇష్టానుసారం కాదు, పార్లమెంటరీ కార్యదర్శి నియామకంపై హైకోర్టు. ఏ చట్టం కింద ఏపీ ఖాతాలను స్తంభింపజేస్తారు? మీరేం అంపైర్లు కాదు, బ్యాంకర్లు మాత్రమే. ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాల స్తంభన ఎస్బీహెచ్పై తప్పుపట్టిన కోర్టు. జెన్కో ఉద్యోగుల బదిలీ 1200 మంది రోడ్డు మీద వేశారు. 1200 మంది ఏపీ ఉద్యోగులు ఉండకూడదు, బయట రోడ్డు మీద ఉద్యోగులని ఇమీడియట్గా హైకోర్టు ఆర్డర్ని సస్పెండ్ చేసింది. ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టిందో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రాకి సంబంధించిన ఉమ్మడి రాజధానిలో వివక్ష చూపిస్తున్నారని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం మీద అనేక సార్లు కోర్టులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీరు రాజ్యాంగానికి లోబడి ఉండారా లేకపోతే లేదా అని చెప్పి క్వశ్చన్ చేసింది. ఇక్కడ 1956లో పుట్టిండాలంటే అంచుమించు 60 సంవత్సరాలు. ఒక విద్యార్థి 20 సంవత్సరాల విద్యార్థి చేరాలంటే వాళ్ళ తండ్రి వయసు 45 సంవత్సరాలు ఉంటుంది. 56కి ముందు పుట్టాలంటే వాళ్ళ తాత పుట్టుంటాడు. మీ నాయన పుట్టి ఉండాలంటే ఎట్ట పుడతాడు? ఇక్కడ మళ్ళీ ఓట్లు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఆంధ్ర వాళ్ళు సీమాంధ్ర వాళ్ళని పూల్లో పెట్టి చూసుకుంటామని చెప్పి చెప్తారు కుటుంబం మొత్తం. కానీ ప్రతి అడుగడుగున వివక్ష, ప్రతిరోజు వెనకబడతారు. ఆంధ్ర వాళ్ళని దుర్భరమైన భాష, ప్లాట్ఫామ్ వాళ్ళు కాదు కదా, ఎవ్వరూ మాట్లాడుకోరు. అటువంటి భాష ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆంధ్ర వాళ్ళ గురించి, నిన్న దేవినేని ఉమా గురించి ఏం మాట్లాడాడు, హద్దులు లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక ఆంధ్ర సన్నాసి మాట్లాడుతున్నాడు, నీళ్ళేడో ఉన్నాయి, ఎక్కడి నుంచి మీరు కడతారు, ఇది ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి కడతారని వాడు మాట్లాడతాం. మనకి తెలివి ఉన్నదా లేదా, మెదడు పనిచేస్తుందా లేదా అర్థం కావడం లేదు. దొంగతనాలు చేసి జైల్లో పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు, పేరేందా మంత్రి పేరేంది, ఉమా అంటే వాడు ఆడదామా వాడు